ప్రకాశం జిల్లా బండ్లమూడిలో దళితులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు మాజీ మంత్రి మేరుగు నాగార్జున. తెలుగుదేశం నాయకుల దాడిలో గాయపడి ఒంగోలు ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న దళితులను ఆయన పరామర్శించారు. కూటమి ప్రభుత్వంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. విచారణ జరిపి నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని ఒంగోలు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కక్షలో కార్పణ్యాలతోనూ దాడులు అఘాయిత్యాలతోనూ పరిపాలన చేస్తా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ గా ఉన్నారని, అనాదిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భుజాన వేసుకుని పనిచేస్తానని దాడి చేయించటం అనేది, దాడి జరిగిన తర్వాత కూడా హాస్పిటల్లో సరిగా ఈ రోజుకి ట్రీట్మెంట్ ఇవ్వకపోవటం అనేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం యొక్క పనితీరుకు అద్దం పడతా ఉంది. శివరాంపురంలో కూడా డీజే పెట్టుకున్నారని కొట్టారు. ఇప్పుడు వాళ్ళ పెళ్లిళ్ళలో వాళ్ళు పెట్టుకునే దానికి కూడా మీరు అభ్యంతరాలు తెలియజేస్తారు. ఇదేదైనా ఉంటే మీరు అందరికీ సర్కులర్ పాస్ అయ్యేటట్టుగా అన్ని పార్టీలకి చెప్పాలా. ఒక వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మైక్ పెట్టుకుంటూ ఓర్చుకోలేకుండా పోలీసులు చర్యలు కొట్టడం, కేసులు పెట్టడం, ఈ రకంగా ఎవరన్నా టీడీపీ వాళ్ళు దాడులకు పురుకొల్పితే వాళ్ళు కుమ్ముగాయటం, మరి వీళ్ళనైతే పోలీసుల సమక్షంలోనే కొట్టారు. ఇది మీరు సరైన చర్యలు తీసుకోకపోతే పోలీసులు కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.